రాష్ట్రంలో మళ్లీ ఎన్నికల నగారా మోగింది. ఒక గ్రాడ్యుయేట్, 2 టీచర్ ఎమ్మెల్సీలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికలపై ఫోకస్. రాష్ట్రంలో త్వరలో ఖాళీ కానున్న ఒక గ్రాడ్యుయేట్, 2 టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ టీచర్స్ ఎమ్మెల్సీ కూర రఘోత్తమ్ రెడ్డి, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డిల పదవీకాలం మార్చి 29తో ముగియనుంది. మార్చి 29తో ఖాళీ కానున్న ఈ 3 స్థానాలను భర్తీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ 3 ఎన్నికలకు సంబంధించి ఫిబ్రవరి 3న ఎన్నికల రిటర్నింగ్ అధికారులు నోటిఫికేషన్ జారీ చేస్తారు. అదే రోజు నుండి ఫిబ్రవరి 10 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. అందిన నామినేషన్లను ఫిబ్రవరి 11న పరిశీలిస్తారు. ఫిబ్రవరి 13న ఉపసంహరణకు అవకాశం కల్పిస్తారు. ఫిబ్రవరి 27న ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. మార్చి 3న కౌంటింగ్ చేపడతారు. మార్చి 8లోపు ఎన్నికల ప్రక్రియను పూర్తి చేస్తారు. ఎన్నికలు జరిగే ఈ 7 ఉమ్మడి జిల్లాలలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైన సమయం నుండే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో కొత్తగా ఎలాంటి అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రారంభించడానికి అవకాశం లేకుండా పోయింది. ఎన్నికల కోడ్ కారణంగా ఈ నెల 29 నుండి మార్చి 8 వరకు కొత్త అభివృద్ధి పనులు చేపట్టే అవకాశం లేదు. కాగా వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో 24,905 ఓట్లు ఉన్నాయి. ఇందులో పురుషుల ఓట్లు 14,940 ఉండగా మహిళల ఓట్లు 9,965 ఉన్నాయి. అత్యధికంగా హనుమకొండ జిల్లాలో 5,098 ఓట్లు, అత్యల్పంగా సిద్దిపేట జిల్లాలో 163 ఓట్లు ఉన్నాయి. జనగామ జిల్లాలో 921 ఓట్లు, వరంగల్ జిల్లాలో 2,225 ఓట్లు, మహబూబాబాద్ జిల్లాలో 1,618 ఓట్లు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 323 ఓట్లు, ములుగు జిల్లాలో 612 ఓట్లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1,949 ఓట్లు, ఖమ్మం జిల్లాలో 395 ఓట్లు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 921 ఓట్లు, సూర్యాపేట జిల్లాలో 2,637 ఓట్లు, నల్గొండ జిల్లాలో 4,483 ఓట్లు ఉన్నాయి. ఎన్నికల నిర్వహణ కోసం మొత్తం 12 జిల్లాల పరిధిలోని 191 మండలాలలో 200 పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడక ముందే ఉపాధ్యాయ సంఘాలు తమ అభ్యర్థులను ప్రకటించి ప్రచారాన్ని ప్రారంభించాయి. తాజాగా ఎన్నికల షెడ్యూల్ కూడా వెలువడడంతో ఎన్నికల ప్రచారం మరింత ఉధృతం కానుంది.